చాలా దినాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బయటికి వచ్చిండుల్లా. సారు తెలంగాణలో ఎండిపోయిన పొలాలను చూస్తానికి రైతన్నలను కలుస్తానికి పొలం బాట పట్టిండు. అట్లా సారు ఎండిన పొలాలను చూసి మస్తు బాధపడి చేగుర్తు పార్టీ లీడర్లను గట్టిగా అరుచుకున్నాడు. సార్ ఇంకేం మాట్లాడిండో ఓ మాలక చూసొద్దాం పాల్లి. ఒకటి 2 3 4 5 10 20 30 వామ్మో ఎన్ని పోతున్నాయి చూసిర్రా. దగ్గర 100 కార్లు. ఇన్ని కార్లు ఎక్కడ అనుకుంటుర్రా? మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎమ్మటి పోతున్నాయి ఇవల్ల. అవునల్లా సార్ ఎండిపోయిన పంటల జున్ని కట్టని బస్సులకి ఇట్లా పొలం బాట పట్టిండు. ఇక సార్ పోతుంటే సార్ ఎమ్మటే ఇట్లా ఇన్ని కార్లు పోయినాయి. సార్ ముందుగాల జనగామ జిల్లాకు అటెంకాల సూర్యాపేట జిల్లాకు పోయిండు. ఎండిపోయిన పొలాలను చూసి రైతన్నలకు ధైర్యం చెప్పిండు. అంతేకాకుండా రైతన్నకు సాయం చేసిండు. అటెంకాల సూర్యాపేటలో మీటింగ్ పెట్టి రేవంత్ సార్ని ఇంకా చేగుర్తు పార్టీ లీడర్లను పొట్టుగా అరుచుకున్నాడు. కేవలం ఒక 100 రోజులనే దగ్గర 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక దిక్కుల పంటలు ఎండిపోయినాయి అని అన్నాడు. అంతేకాదల్లా సార్ మాట్లాడుతుంటే కరెంటు పోతే సర్కార్ మీద మధ్యలో సెటర్లు తెసిండు కేసీఆర్ సారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, ఫుల్లుగా నీళ్లుండే. అట్లాంటిది 100 రోజులనే ఇంత దరిద్రం ఎందుకు వచ్చిందని రేవంత్ సార్ని చేగుర్తు లీడర్ని దుమ్ము దులిపిండు కేసీఆర్ సారు. సార్ మాటలు మీర్చుతో పారినుర్రి. జనగామ జిల్లా కొంత మేరకు బస్సులో నుండి యాదాద్రి జిల్లా, అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంటలు మా బృందం అంతా నాతో పాటు కలిసి పరిశీలించడం జరిగింది. చాలామంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము. మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము. మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. మాకే సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు, అంటే ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇవి మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 100 TMCలు ఉంటుంది. కాబట్టి ఇవి ఏం చేయకుండా, ఇవి ఏం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడ్డగోలు మాటలు, అడ్డగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర, చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. రాలవని వాడిది అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఓ ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తాను, ఇవాళ ఏది ఏమైనా సరే, రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో. మేమైనా 10,000 ఇప్పుడు చరిత్రలో ఇయ్యని 10,000 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ, తెలుగుదేశం పరిపాలనలో ఎప్పుడు ఇయ్యని 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసక్కం చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. ఏ మూల సరిపోద్దండి 10,000, 20,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇలా ఏడ వండుకున్నారు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడ్డిగురాల పనులు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా? వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి.